సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనము మనం చదువుకుందాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యము ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నది. మెరిమి బంగారమును కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డిది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నది కూడా ప్రభు నాతో మాట్లాడు దేవా అని మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రము దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి గల దేవా, జనకరుడా, అద్భుతకరుడా, ఈ చదువుకున్న లేఖన భాగం ద్వారా నాతో అందరితో మాట్లాడమని విరిచి పంచిపెట్టుమని నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తున్నాయన. ఓ ప్రభా, మీరే ప్రభా నా తండ్రి, దాసుని వాక్య ప్రత్యక్షతను గురించి మనోనేతలు వెలిగించి హృదయం తెరిచి విలువారి హృదయమును మనోనేతలు వెలిగించి నాతో అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము భూమిని ఆకాశము సృష్టించిన సత్యదేవుడు, నిజమైన దేవుడు ఈ మాటలు పలుకుతున్నాడు ఏమిటంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను. ఆ మాట మనం కొద్దిసేపు పక్క పెడితే రెండవ భాగము, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. జాగ్రత్తగా ఆ నిజమైన దేవుడు ఎవరో, సత్య దేవుడు ఎవరో అలాగే మనము వెతికితే ఆయన స్పష్టంగా కనబడతాడు. హల్లెలూయా. ఎందుకు మనము ఆ దేవుని వెతకాలి? ఎందుకు మనము నిజమైన దేవుని వెతకాలి? ఎందుకు నన్ను సృష్టించిన దేవుడు ఎవరో, నన్ను పుట్టించిన దేవుడు ఎవరో, ఈ పంచభూతమును భూమిని ఆకాశము సృష్టించిన దేవుడు ఎవరో, అలాగే మనం ఎందుకు వెతకాలి? ఎందుకు వెతుకోమంటున్నారు? జాగ్రత్తగా వెతికితే వాళ్ళకి నేను నన్ను కనుక్కుంటాను, గుర్తుపడతానని తెలుసుకుంటానని దేవుడు చెప్తున్నాడు. నిజమైన దేవుడు, సత్య దేవుడు, మనుషులను సృష్టించిన దేవుడు, మనుషులను ప్రపంచం నడిపించిన దేవుడు, ఈ పంచభూతమును భూమి ఆకాశం సృష్టించిన దేవుడు, ఆ సృష్టిని అలాగే తన శక్తి చేత నడిపిస్తున్న దేవుడు ఎవరో తెలుసుకోకపోతే మనకేదో ప్రమాదం ఉంది. ఏముంది చెప్పండి? ప్రమాదం ఉంది. ఫోన్ సైడ్లో పెట్టుకున్నాం, అందరికీ సైడ్లో పెట్టుకుంటే స్విచ్ ఆఫ్ చేసుకోండి, మధ్యలో డిస్టర్బ్ అవుతుంది, సైడ్ పెట్టుకోండి. ఎందుకు మనము ఆ దేవుని మనం తెలుసుకోకపోతే మనకి ఏదో ప్రమాదం ఉంది. ఇదే అధ్యాయంలో చెబుతున్నాడు. ఇదే అధ్యాయం చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 36వ వచనం, దయచేసి వచ్చానండి 35వ వచనం. నన్ను కనుగొను వాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగు. నన్ను కనుగొన్నవాడు అంటే నేను భూమి ఆకాశం సృష్టించిన వాడను, నేనే మనుషులను సృష్టించిన వాడను, నేనే అలాగే సమస్తను సృష్టించి పరిపాలించిన దేవుడను, నేనే సృష్టికర్తను, నేనే సత్య దేవుడు, నేనే నిజమైన దేవుడని ఎవరైతే కనుగొని వాడికి ఏం కలుగుతుంది? జీవం కలుగుతుంది. ఏం కలుగుతుంది? జీవం అంటే అర్థం ఏంటిది? మళ్ళీ మామూలు భాష ప్రాణం అనమాట. ఏం చెప్పండి? మన ప్రాణం లేదా మనిషి? ఈ ప్రాణం గురించి మాట్లాడడం లేదా ఆయన? ఈ భౌతికమైన ఇక్కడ ప్రాణం గురించి కనుగొనడం చెప్తున్నది ఆయన. నిజమైన దేవుని మనం కనుక్కుంటే జీవం అంటే నిత్య జీవం అన్నమాట. ఏ జీవం అది? ఆడి ప్రాణం ఉన్నాడే కదా కనుక్కుంటాడు, ప్రాణం ఉన్నాడే కనుక్కుంటాడు. ఈ ప్రాణం ఉన్నాడు కనుక్కున్న వారికి జీవము కనుక్కున్నట్టే. నన్ను కనుక్కుంటే, నన్ను గుర్తుపడితే, తెలుసుకుంటే వాడు జీవం కనుక్కున్నట్టే అంటాడు. ఆల్రెడీ నాకు ప్రాణం ఉంది, నిజమైన దేవుడు కనుక్కున్నాను, ఇంకా ప్రాణం వేయడం ఏంటిది? ఈ ప్రాణం గురించి కాదు, ఈ జీవం గురించి కాదు, నిత్య జీవం గురించి. దేని గురించి అంటే నీకు ఎప్పుడు మరణం లేని ఒక జీవం ఒకటి ఉంది, అది పరలోకంలో ఉంది. దాన్ని కనుగొన్నట్టు నన్ను కనుగొంటే ఎవరినంటే
నిత్య జీవాన్ని కనుగొన్నట్టు అనమాట. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అలాగే 35వ వచనంలో 36వ వచనం, నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నన్ను ఎవరు నేను గుర్తుపట్టకపోతే, నన్ను ఎవరు తెలుసుకోకపోతే, నన్ను కనుగొనకపోతే తనకు తాను ఏం చేసుకుంటాడు? తనకు తానే హాని చేసుకుంటాడు. ఆ మనిషికి ప్రమాదం ఉంది. నిజమైన దేవుడు ఎవరు, సత్య దేవుడు ఎవరు తెలుసుకుని ఆయన ఆరాధించకపోతే, ఆయన నమ్మకపోతే తన్ను తాను హాని చేసుకుంటాడంట. ఏం హాని అది? అక్కడ చూడండి, నా యందు అసహ్యపడు వారందరూ మరణమునకు స్నేహితులు అన్నారు. నన్ను కనుకుంటే, నన్ను గుర్తుపడితే మీకు నిత్య జీవం వస్తుంది. నన్ను అసహించుకుంటే, గుర్తుపట్టకపోతే తన్ను తాను హాని చేసుకుంటాడు. అంటే అర్థమైంది ఏం చేసుకుంటాడు? మరణము స్నేహం అంటే అగ్నిగుండం అనే మరణం ఒకటి ఉన్నది, అందులో వెళ్ళిపోతారు అన్నమాట. అందుకే మనం ఏదో ఒక దేవుడు, అందరు దేవుళ్ళే అని కాదు, అందరు దేవుళ్ళని కాదు, దేవుడు ఒకడే ఉంటాడు. హల్లెలూయా. తండ్రులు అనబడిన వారు చాలా మంది ఉన్నారా లేదా చెప్పండి? పెద్ద నాయనకి తండ్రి అంటాం, చిన్న నాయనకి తండ్రి అంటాం, ఊర్లో పెద్దమంది వాన తండ్రి అని నాయనని పిలుస్తాం. కానీ ఆపత్కాలం వచ్చిన ఆస్తులు భాగం ఇస్తారా? అదేంటి? తండ్రికి కొరకే కదా తండ్రి ఆశ సంపాదించేది. నేను తండ్రిని పిలుస్తున్నా ఇన్ని కాలము. అవును, మంచిది, పిలిస్తే సంతోషం. కాదు మరి నాకు తండ్రే కదా. అవును, మరి నేను కొడుకున్నా కదా. అవును, మరి నువ్వు కొడుకునైతే నీ ఆస్తులు నా భాగం ఎక్కడ అమ్ముకుంటూ అప్పులేదని ఇస్తాడా? ఏమంటాడు? నువ్వు తండ్రి అంటూ నేను కొడుకుని అంటున్నా కానీ నువ్వు మాత్రం ఆస్తులు భాగం ఏమంటాడు? ఇదేం న్యాయం అంటే? నాకు పుట్టిన రామలేదు అంటాడు. ఏమంటాడు అంటే మనను పుట్టించిన తండ్రి ఒకడు ఉన్నాడు, ఆయన అసలైన తండ్రి. మిగతా వాళ్ళందరూ కూడా డూపి, పేరు మాత్రమే తండ్రి, కానీ వాళ్ళ తండ్రులు. అలాగే మనల్ని సృష్టించిన, అలాగే పరలోకపు తండ్రి సృష్టికర్త దేవుడు ఒకడు ఉన్నాడు. అలాగే దేవతలని పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నేను కన్న తండ్రి ఎవరో తెలుసుకోవాలి, నేను సృష్టించిన దేవుడు ఎవరో తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన తెలుసుకోండి, నీకు ఏమి దొరుకుతుంది? నిత్య జీవము దొరుకుతుంది. హల్లెలూయా. ఆయన కనుక్కోకపోతే, తెలుసుకోకపోతే నీకు మరణం ఉంటుంది. ఏముంటుంది? మరణం మాట. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి. మనిషికి మరణం అని ఏ మరణం? ఈ భౌతిక ఈ మరణం గురించి కాదు, ఈ భూలోకంలో మరణం గురించి మాట్లాడడం లేదు. జీవం అంటే ఈ లోకంలో ఉన్న జీవం గురించి కాదు, నిత్య జీవం గురించి, పరలోకంలో ఉన్న నిత్య జీవం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14వ వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఒకరోజు ఈ మరణమును ఈ లోకమును అందరికి ఎక్కడ చేస్తారంటే దేవుడు అగ్నిగుండంలో పడదోస్తారు. ఒకరోజు మొత్తం మూటగట్టి పడదేస్తారు అన్నమాట దేవుడు. ఈ లోకం దేవుడు నమ్మని వారికి ఈ సృష్టి అంతా మొత్తం అలాగే అగ్నిగుండంలో పడవేయబడుతుంది. అది జరగబోయే సంగతి. ఈ అగ్నిగుండము 2వ మరణం రాయబడింది. ఏం రాయబడింది అక్కడ? ఈ అగ్నిగుండం ఎన్న మరణము అంటే అగ్నిగుండం కూడా దేవుడు ఏమని పిలుస్తున్నాడు? మరణం అని. ఎందుకంటే వాస్తవానికి అక్కడ చచ్చిపోరు. వాస్తవ నరకంలో ప్రాణం పోదు, ఆత్మ బతికే ఉంటుంది, ప్రాణం ఉంటుంది. కానీ ప్రాణం ఉంటుంది, ఆత్మ ఉంటుంది నరకంలో. కానీ వాళ్ళు సంతోషించలేడు, నవ్వలేడు, ఆనందించలేడు, ఏ పని చేయలేడు. కాబట్టి ఆయన బతికి ఉన్న సరే నరకంలో వాళ్ళ మనిషి మరణంతో సమానం అన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు బాధపడుతూ ఉంటారు, ప్రాణంతోనే మనం కాలుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ భయంకరమైన అగ్నిగుండంలో ఎవరు వెళ్తారంట? ఎవరైతే నిజమైన దేవుడని తెలుసుకోరో, నిజమైన దేవుడు ఎవరు, సత్య దేవుడు ఎవరు, భూమి ఆకాశం సృష్టించిన దేవుడు, ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఎవరు మనం తెలుసుకోకపోతే వాళ్ళందరూ కూడా అగ్నిగుండంలో పోతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా తను తాన్ని హాని చేసుకుంటారు. ఏదో మాయలో ఉండి అలాగే వాళ్ళు చచ్చిపోయి తను తాన్ని హాని అని నరకంలో వెళ్ళిపోతున్నారు, తను తాన్ని హాని చేసుకుంటున్నారు. హల్లెలూయా. కాబట్టి చాలా సీరియస్ మ్యాటర్. మన చాలా ఖచ్చితమైన మాట ఏంటంటే నిజమైన దేవుడు ఎవరో మనం తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం సృష్టించిన దేవుడు మనము
తెలుసుకోవాలి, లేకపోతే మనకు నిత్య అగ్నిగుండం అనే శిక్ష మనకు ఉంటుంది. హల్లెలూయా. అందుకే దేవుడు నన్ను కనుగొన్న వాడు జీవమును కనుగొంటాడు, నన్ను కనుగొనని వాడు తనకు హాని చేసుకుంటాడు. నన్ను అసహించుకుంటే అలాగే వాడు మరణమునకు స్నేహితుడు, అగ్నిగుండానికి స్నేహితుడు. దేనికి మహిమ కలుగును కాక. కనుక పిల్లలారా దయచేసి ఏమైనా చూడండి, మన యెషయా గ్రంథంలో ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. బైబిల్లో ఉన్న దేవుడి, సత్య దేవుడి యేసయ్యనే ఈ భూమిని ఆకాశములను సృష్టించాడు, ఆయననే సమస్తమును నడిపిస్తున్నాడని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. దయచేసి మీరు చూడండి ఒకసారి ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను. దేవుడు ఏం చేశాడంటే చెప్పండి. మరి దేవుడు కాకపోతే ఏం చేస్తాడు? దేవుడు అంటే భూమి ఆకాశాన్ని చేశాడు. మరి దేవుడు కాకపోతే ఏం చేస్తాడు? మరి భూమి ఆకాశంను సృష్టించలేడు. అర్థమైంది? ఇప్పుడు దేవుడు ఉన్నవాడు ఏం చేస్తాడు? భూమి ఆకాశము అనే వచనం ఏం చెప్తుంది? భూమిని ఆకాశం సృష్టించిన వాడే దేవుడు. కానీ భూమి ఆకాశం సృష్టించకపోకుండా ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని చమకాలు చేసినా, రాయి బంగారం మార్చిన, ఇల్లుకి సడన్గా మాయ చేసి బంగారంగా మార్చిన వాడు దేవుడు. అందుకని సాతాను కూడా కొంత శక్తి ఉంది, అలాగే మంత్రాల ద్వారా కూడా కొన్ని అద్భుతాలు సూచన క్రియలు చేయొచ్చు, కానీ బ్రతుకును మార్చలేరు, నరకం నుంచి రక్షించలేరు. సాతాను శక్తి ద్వారా, మంత్రశక్తి ద్వారా పాపం పోదు, సమాధానం రాదు, సంతోషం రాదు, అలాగే మనకు అలాగే శాంతి ఉంటుంది. శాంతినిచ్చే దేవుడు మన సృష్టించిన దేవుడు. హల్లెలూయా. ఆయన దగ్గర శాంతి, ఆయన దగ్గర సమాధానం దొరుకుతుంది. నిజమైన దేవుని మనం కనుక్కున్నంత వరకు భూమి మీద ఏ మనిషికి సమాధానం ఉండదు, శాంతి ఉండదు. హల్లెలూయా. చాలా మంది డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కోటీశ్వరులు ఉన్నారు, కానీ శాంతి సమాధానం లేకుండా చాలా మంది చనిపోతున్నారు. హల్లెలూయా. జరిగిన వాస్తవం, అమెరికాలో ఒక పేద ధనవంతులు భార్య భర్తలు ఇద్దరు, ఎన్నో కంపెనీస్, ఎన్నో కోట్ల డాలర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మన ఇండియాలో చెప్తే కొన్ని కోట్ల డబ్బులు ఉన్నాయి, వాళ్ళు వేల కోట్ల డబ్బులు ఉన్నాయి. అది వాళ్ళిద్దరు భార్య భర్తలు బ్రిడ్జి పై నుంచి చెరువులు దుంకి చనిపోయారు. ఒక లీటర్ రాసి చనిపోయారు. ఆ లీటర్ ఏముందంటే, మాకు భయంకరమైన సుఖం పొందడానికి, అలాగే సుఖపడడానికి, హాయిగా జీవించడానికి ఎన్నో ఆస్తులు అన్నీ ఉన్నాయి, కానీ మా హృదయంలో శాంతి లేదు, సమాధానం లేదు, కనుక నేను చనిపోతున్నావా అని చెప్పారు. కాబట్టి శాంతి సమాధానం ఎక్కడ వస్తుందండి? డబ్బులు సంపాదిస్తే వస్తుందా? మీరు గుర్తుకోండి, బైబిల్లో మీరు అందుకే బీదరైన మీరు ధన్యులు అన్నాడు దేవుడు. తిండి బట్ట తింటే చాలు, మరి ఎంత అవసరం అంత ఉంటే చాలా మంచిది. ఎక్కువగా ఉంటే మనిషికి మంచిది కాదంటాడు దేవుడు. కానీ మీకు దేవుడు డబ్బులు లేదు, ధనం లేదు కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లించాలి. అలాగే ఎక్కడ డబ్బులు వేసి మీరు గర్భిష్ఠుడు ఎక్కడో మనము నశించిపోతాం. అలాగే ఒకసారి ప్రసంగి గ్రంథంలో మీరు చూడండి, డబ్బు ఉన్నవాడి కంటే డబ్బు లేని వాడే నెమ్మదిగా ఉంటాడట. అలాగే ప్రశాంతంగా నిద్ర రావాలంటే మనకు డబ్బు ఉండదు. అలాగే మీ ఇంట్లో ₹1,00,00,000 డబ్బులు ఇచ్చినానుకో, పెట్టెలు పెట్టుకున్నానుకో, రాత్రి నిద్ర వస్తుంది మీకు? వస్తుందమ్మా? ₹1,00,000 వస్తేనే ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, వాయిద్యాలు వస్తే నిద్ర రాదు మనకు. హల్లెలూయా. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం చూడండి దయచేసి. బైబిల్లో ప్రతి మాట ఉంది. కష్టజీవులు కొద్దిగా తినినను, ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు. కష్టజీవులు ఏం చేశారంట? కష్టపడి కూలి పని చేసుకొని తిని బతుకుతారు చూడు. వాళ్ళు ఏం చేశారంట? కొద్దిగా తిన్నా, అన్నం కొద్ది తిన్నా, ఎక్కువగా తిన్నా, పప్పు చీరలు తిన్నా, పచ్చి కాలంలో తిన్నా సుఖంగా నిద్రపోదు అన్నాడు. ఏమన్నాడు? జరిగి మహిమకరంగా. ఇప్పుడు చూడండి, అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఏం పట్టదు? ధనవంతుడు ఉన్నాడు, డబ్బులు బాగా జమ చేసుకున్నాడు, కానీ మనకి నిద్ర పడుతుందా? అమ్మాయి నిద్ర ఉండదు. దేశానికి ప్రపంచంలో పెద్ద ధనవంతుడు మన దేశంలో అంబానీ ఉన్నాడు.
ఆయనకు శరీరంలో రోగం, బంగారు బ్రేస్ వేసుకున్నాడు మొన్న, కానీ శరీరానికి రోగం ఉంది. వాళ్ళ కొడుకు మొన్న చెప్పిండు ఆయన, అంత ఆస్తి అన్ని ఉన్నా కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం లేకపోతే ఏమున్నా వేస్ట్ అన్నాడు ఆయనకు. అప్పుడు తెలిసి రోగం ఉంది ఆయన. అలాగే ఆస్తి ఎంత ఉంది, ఏం చేస్తావు? ఏం చేస్తామండి? 10 కార్లు 10 కార్లు అయ్యా తిరుగుతావు, 10 ఇళ్ళు అనుకో, 10 ఇళ్ళు ఎన్నిసార్లు పడుకుంటా, గంట పడుకున్నా కూడా మనిషికి ఉంటాడా అని అర్థమైందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు బైబిల్ చెప్పేది ఏమిటంటే, దేవుడు నమ్ముకున్న మీరు కష్టపడాలి, పని చేయాలి, మన న్యాయంగా నీతిగా సంపాదించాలి. కలిగి ఎంత దేవుడు ఇస్తూ అందులోనే సంతృప్తి కలిగి నేర్చుకోవాలి. ఉన్నదాంట్లో ఏం చేయాలి? హ్యాపీగా ఉండాలి. ఎక్కువ ఆశించొద్దు, వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు. వేరే వాళ్ళతో పోల్చుకోండి గొడవలు స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా స్త్రీలు, పక్క ఆయన భర్తకు బంగారం ఇప్పించు, నాకు బంగారం లేదు, ఆయనకి ఏదో కమ్మలు ఇప్పించు, నాకు కమ్మలు లేదు, పక్క మీద కూడా బండి బైక్ ఇప్పించినట్టు గొడవ పడుతున్నారు. చూసినావా పక్క ఎంత ఇప్పిస్తున్నారు చూడంటే, వాళ్ళ పరిస్థితి వేరు, వాళ్ళ కుటుంబం వేరు, వాళ్ళ పరిస్థితి వేరు, వాళ్ళ ఆస్తి వేరు, నీది వేరు. అల్లెలయ్య. మీ కుటుంబానికి మీరు రానులు. అల్లెలయ్య. వేరే వాళ్ళతో ఎప్పుడు పోల్చుకుంటే మీరు గొడవలు స్టార్ట్ అయితే సమాధానం ఉండదు. అల్లెలయ్య. ఎవరితో మనం పోల్చుకోవద్దు. ఇది క్షేమం. పక్కలు కారు కొనని, బిల్డింగ్ అంటేనే వాడు ఏమైనా దేవుని చిత్తం అనుకోవాలి. మనకు ఉన్నదాన్నే అదే మనకు రాజభవనం అనుకోవాలి. ఉన్నదాంట్లో మనం సంతోషంగా ఆనందపడాలి. పక్కంతా మనం పోల్చుకోదు. అల్లెలయ్య. ఎందుకు రేపు నీ కోటీసారి చేసిన అనుకోవాలి, ఎప్పుడు ఏం చేస్తావు? వాళ్ళు బీదాలు 100 దగ్గర కిందికి ఇస్తావు, వస్తాము రాము కదా మరి. కాబట్టి కలిగిన దాంట్లో సంతృప్తి కలిగి ఉండాలి, హ్యాపీ ఉన్నదాన్ని సార్. అల్లెలయ్య. 2 బట్టలు సార్, ఇల్లు సార్, ఏదో ఉంటే సార్ కూడు సార్. అల్లెలయ్య. కానీ దేవుడు లేకుండా ఎంత కోట్లు సంపాదించిన ఏమైనా ప్రయోజనం ఉందా? నిజమైన దేవుని నమ్మకుండా ప్రయోజనం ఉందా? నిజమైన లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఏమి లేదని మనం బాధపడదు, టెన్షన్ పడవద్దు. బట్టలునే లేదా? తిండి ఉందా? ఉపాసం ఉండదు లేదు. ఇల్లు ఉందా పడుకోవడానికి? సార్ అల్లలే. ఇదే సార్, అంతే. అల్లెలే. దేవుడు ఏ తిన్నాడు, బట్టలు ఎప్పుడు కావాలి, తిండి కావాలి, అన్ని ఇస్తాడు, అంతే. అల్లెలే. అర్థమైందా? ఈ ధనవంతులు చేయాలంటే ఆయనకి ఇష్టం, ఆయన చేయండి, ఆయనకి ఇష్టం, చేయకపోతే పర్లేదు. కానీ నేను ధనవంతులు కావాలని ఆతురపడవద్దు. అదే దేవుడు చెప్పింది. ఎప్పుడు ధనవంతులు కావాలి, డబ్బులు సంపాదించాలి, ఎప్పుడైతే ఆశ పుడుతుందో ఆ ధనపేక్ష సమస్త కీడుకు ముందు, అది అనేక పాపంలోకు, నాశనములోకు, అలాగే గర్విష్ఠులుగా, అహంకారులుగా, అబద్ధాలుగా, మోసం చేస్తులుగా చేస్తాడు. అలాగే టైం వచ్చినప్పుడు దేవుడే ఆశీర్వదిస్తాడు. ఎంత అవసరం అప్పుడు ఇస్తాడు ఆయన. అలాగే ఏకపోతే సార్ అంతేలో సార్. అలాగే కానీ దేవుడు మాత్రమే నిష్పెట్టు, దేవునికి భయం కలుగుతుంది. అలాగే కాబట్టి చాలా మంది చెడిపోవడానికి, చంపడానికి, హత్యడానికి కారణం ఏంటి? డబ్బు పిచ్చి. ఏం చంపుతున్నారు? సొంత అమ్మ నాన్నని చంపిన వాళ్ళు ఉన్నారు. ఆస్తులన్నీ రాయించుకుని ఒక ఎవరో 100 కోట్ల రూపాయలు అన్నారు, ఎన్నో కోట్ల రూపాయలు ఆమె ఆస్తి కలిగి ఉన్న ఒక్కొక్క కొడుకు 6 లక్షలు, 6 కోట్లు ఇచ్చింది ఒక్కొక్క కొడుకు. ఎన్ని కోట్లు? ఆమె సక్కగా అన్నద ఆశ్రమంలో పోయి చేరింది. ఎక్కడ చేరింది? అన్నద ఆశ్రమం చేరి ఆమె ఏమంటుందంటే, నాకు ఎక్కడ శాంతి లేదు, ఈ బిరో దగ్గర నాకు శాంతి ఉంది. ఆ ఆస్తి అంతా అందరికి పంచి వచ్చిన ఆస్తి ఉంటే ఏముండదమ్మా, మస్తు ఐశ్వర్యం ఉన్నదా కానీ శాంతి లేదా. ఇక్కడ వీళ్ళ దగ్గర నాకేముండదు, శాంతి ఉంది. అలాగే డబ్బులు ఉంటే శాంతి ఉంటుందా? డబ్బులు ఉంటే కష్టాలన్నీ పోతాయి. తెలుసా? డబ్బులన్నీ ఉన్నాయనుకో, బంగారం ఉన్నాయనుకో, రోగం వస్తే, శరీరంలో ఆరోగ్యం లేదనుకోండి, మంచిగా ఉంటుందా? ఏం చేస్తామండి మనం? ఏం చేయలేము. అందుకే ఈ లోకంలో ఏది మనం ఆశించ ఉన్న దాంట్లో తృప్తి కలిగి కూడా నేర్చుకోవాలి. ఆ నిజమైన దేవుని తెలుసుకోవాలి. ఆయన మనం అనుసరిస్తే మనకు ధన్యులు ఎవరు లేరు. అలాగే కాబట్టి బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే, దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో అలాగే 45వ అధ్యాయం 12వ వచనం నుండి బైబిల్ సెలవిస్తుంది, మనం సృష్టించిన దేవుని మనం కనుగొనాలి అని మనం చేర్చుకోవాలి. కనుక్కుంటే నీకు జీవం, నిత్య జీవం దొరుకుతుంది. కాబట్టి యెషయా గ్రంథం 45:12 వచనం ఒకసారి. భూమిని కలగజేసిన వాడును నేనే, దాని మీద నరులను. దేని మీద?
దాని మీద భూమిని కలగజేసిన వాడు నేనే, భూమి మీద మనుషులను సృజించిన వాళ్ళను నేనే, ఆకాశము నా చేతులు, ఆకాశములు నా చేతులు విశాలపరిచెను, సర్వ సమూహమును ఆజ్ఞయించు. సర్వ సమూహం అంటే నక్షత్రాలు అదే సమూహం అంటే అవి ఎవరు చేసినట్ట? ఆయన చేశాడు. ఆయన ఆజ్ఞాపించింది కాబట్టి భూమిలో చుట్టూ తిరుగుతున్నాయి అన్ని. ఈ గ్రహాలన్నీ కూడా తన కక్షలో కరెక్ట్గా తిరుగుతుంది. జర కొంచెం ఇట అయినా సరే మొత్తం భూలోకం అంతా భస్మమైపోతుంది. సైంటిస్ట్ అంటున్నాడు, ఆకాశంలో ఉన్న ఒక్క నక్షత్రం కింద పడితే, ఒకటే నక్షత్రం, భూమి మొత్తం నాశనం అయిపోతుంది. ఎన్నో ఆకాశాలను, లెక్కలేని ఆకాశములను ప్రపంచంలో అక్కడ ఉన్నాయి, వేరే లోకంలో. ఇంకా బైబిల్ చెప్తుంది అన్ని ఆకాశమును ప్రపంచమును ఆయన నోటి మాటతో సృష్టించి, అలాగే చుట్టూ భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు. అన్నీ కూడా చక్కగా తిరుగుతున్నాయంటే ఆ శక్తి ఎవరి దగ్గర ఉందండి? క్రమం ప్రకారం చిన్న తేడా వస్తే పడిపోతుంది, మొత్తం భస్మం అయిపోతుంది విశ్వం. కాబట్టి ఒక దేవుడు ఉన్నాడు, సర్వ సమూహం ఆజ్ఞయించాడు కాబట్టి తన కక్షలో అన్ని గ్రహాలన్నీ కూడా తిరుగుతున్నాయి. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువు అన్నాడు, నేనే భూమిని ఆకాశమును, నేనే భూమిని మనుషులను, అంటే చెప్పాలి కంటే హల్లెలూయా. ఏం చేసిండు? సృష్టించిండు. ఎవరు సృష్టించిండు? అందుకే యేసు ప్రభువు అన్నాడు, ఆ నిజమైన దేవుని మనం తెలుసుకుంటే మనకు జీవము, నిత్య జీవం ఉంటుంది. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోరాడు. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ, మరి చచ్చిపోతారు కదా, అందరూ యేసు అనుకున్నారు. ఎప్పుడు చచ్చిపోతే యేసు అన్నాడా లేదా? నా యందు విశ్వాసం ఉంచువాడు. చూడండి, లాజరును 4 రోజులు సమాధిలో ఉంటే ఆయన లేపిన ఆ సందర్భంలో యేసు ప్రభువు యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో అన్నాడు. ఏమన్నాడు? 26వ వచనం చూడండి, 25, 26. ఆ లాజరు అనే వ్యక్తి చనిపోయాడు. తన 2 అక్కలు ఏడుస్తున్నారు, చచ్చిపోయినాడు. యేసు లేపడానికి వచ్చి లేపిన ఆయన. ఆ సందర్భంలో ఆ ఇంటికి వచ్చినప్పుడు అవి ఏడుస్తుంది, అయ్యా నువ్వు ఉంటే బతుకుతున్నాయి మా తమ్ముడు అని 5 అక్క చెల్లెలు ఏడుస్తుంటే ఆ మార్తతో అంటున్నాడు, తన అక్కతో అంటున్నాడు, ఆయన సమాధిలో ఉంటే 4 రోజులు అయింది. అప్పుడు 25 వచ్చాను, 11, 25 యోహాను సువార్త 11, 25. అందుకు యేసు పునరుత్థానము జీవమును నేనే. మనిషిని సమాధి నుంచి పునరుత్థానం మహిమ శరీరంలో లేపేది నేనే. పునరుత్థానము నేనే. యేసుప్రభువు ఎలాగైతే ఏ శరీరంలో చనిపోయాడో అది మహిమ పరచబడి అదే సమాధి అదే శరీరంలో మహిమ శరీరంలో యేసుప్రభువు తిరిగి లేచాడు. అది పునరుత్థానం. మనం ఏ శరీరంలో చచ్చిపోతాము, ఇదే శరీరం మహిమపరచబడి మహిమ శరీరంగా అలాగే సమాధి నుంచి లేపువాడు నేనే అన్నాడు యేసు. హల్లెలూయా. జీవము, అసలు మనిషిలో ప్రాణం ఉన్నదంటే నేనే. ఆ ప్రాణం ఎవరు? నేనే అన్నాడు యేసు. అలా జీవము నేనే. అందరు ప్రాణం పోసింది నేనే, ఆ జీవం నేనే. లాజరు చచ్చిపోయింది బాధపడుతున్నామ్మా, ప్రాణము నేనే పోసినాను, అని ఊపితే మళ్ళీ వేస్తారన్నాడు యేసు. హల్లెలూయా. తర్వాత లేపిన ఆయన దేవునికి లాజరు బయట రమ్మంటే దెబ్బకి బయట సమాధి నుంచి బయటకు వచ్చి అందరూ ఆశ్చర్యపోయి భయపడిపోయారు. దేవునికి భయపడ్డారు. ఎన్ని రోజులు ఆయన? 4 రోజులు సమాధిలో ఉన్నాడు. ఆయన రమ్మంటే వచ్చాడు. ఎంతోమంది లేపాడు యేసుప్రభువు. అంత అద్భుతం వేసింది ఉన్నారా భూమి మీద? చెప్పండి, ఉన్నారా చెప్పండి? చచ్చిపోయిన మనిషిని లేపిన ఒకరిద్దరు కాదు, చాలా మంది యేసుప్రభువు లేపి. ఇప్పుడు కూడా చాలా మంది దైవ సేవకులు కూడా చనిపోయిన వారు లేపిన చాలా మంది. కుంటి వారిని స్వస్థపరిచిన దేవుడే, కుష్ఠరోగం బాగు చేసిన దేవుడే. కుష్ఠరోగం అనేది పోదది, కానీ యేసుప్రభువు ఎన్నో మంది కుష్ఠరోగులు దయ్యంలో వేయబట్టాడు. దేనికి మిగిలిన అంటే ఆనే చెప్తాడు 26వ వచనం చూడండి. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. నా యందు విశ్వాసం ఉంటే, నన్ను నమ్మి వాడు చచ్చిపోతే చనిపోయినను మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ లేస్తాడు. హల్లెలూయా. 2సారి వస్తాడు. సమాధిలో ఉన్న వారికి నేను లేపుతాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ నిజమైన దేవుని మనం నమ్మి చనిపోతే దేవుని సమాధిలో ఉన్న ఆయన తిరిగి సమాధి నుంచి తిరిగి బతికిస్తారు, పరలోకాన్ని తీసుకుని పోతాడు ఆయన. హల్లెలూయా. కోట్ల మంది సమాధిని లేస్తారు. హల్లెలూయా. అంత కోట్ల మంది సమాధి లేవబోతున్నాయి. అంత అద్భుతం ఎవరున్నారు?
అందుకే ఆయన లేపుతారు లేదా మనకి గ్యారంటీ ఏంటంటే చాలా మంది ముందే లేపి చూపెట్టాడు. దేవునికి మహిమకరంగా హల్లెలూయా. ఆయన పునరుద్ధానం చెందింది, చాలా మందిని లేపాడు ఆయన. హల్లెలూయా. మనం ముందుగా నమ్మడానికి ఒక ఆధారాలు మన దేవుడు చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు చెప్పాడు చూడండి, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. హల్లెలూయా. అర్థమైంది? ఇప్పుడు ఎన్నటికీ లాజరు వాళ్ళ అమ్మ చచ్చిపోతే సరైన తిరిగి నాన్న విశ్వాసం చచ్చిపోతే మరలా బతుకుతాడు, నేను లేపుతాను. ఎవరైనా ఒకేలా బ్రతికి వాడు మళ్ళీ ఎప్పుడు కూడా చనిపోడు. హల్లెలూయా. నాయందు విశ్వాసం నుంచి వాడు ఎన్నడు మనం చచ్చిపోతున్నాం కదా అంటారు కొంతమంది. ఏం యేసయ్య అందరు చచ్చిపోతారు కదా, క్రైస్తవులందరికీ సమాధి చేస్తుంది కదా, యేసయ్య అబద్ధం చెప్పింటాడు ఒకడు. యేసు చెప్పింది మీకు అర్థం కావాలండి. హల్లెలూయా. ఎవరైనా నాయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినట్టు చచ్చిపోతాడు అంటాడు కదా, చనిపోయినా అన్నాడు. మళ్ళా పై వచ్చిన ఏమన్నాడు? నాయందు విశ్వాసం ఉన్నాడు, ఈ భౌతిక చచ్చిపోతున్నాడు, చనిపోయిన మరలా మళ్ళా లేచిన తర్వాత విన్నాడు చచ్చిపో. అది చెప్పింది యేసయ్య. హల్లెలూయా. నాయందు విశ్వాసం ఉంచే వారికి భౌతిక మరణం వస్తుంది, చనిపోయినాను అన్నాడు. అందుకే 25వ వచనం, నాయందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినాను అంటే ఈ భౌతిక మరణం వస్తుంది, సమాధి పాతి పెడతారు, సమాధిలో ఉంటారు. కానీ మరలా వాళ్ళు లేస్తాడు బతికిన తర్వాత, ఎన్నడూ చనిపోడు. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం అలాగే ఒక ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతం పోవాలన్నా, ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రం పోవాలన్నా, ఈ దేశం నుంచి వేరే దేశం పోవాలన్నా మనం ఏం తీసుకోవాలి? టికెట్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకోవాలి? ఇప్పుడు ఈ దేశం నుంచి వేరే దేశం పోవాలంటే, వేరే రాష్ట్రం పోవాలంటే ఏం చేయాలి? మీరు టికెట్ లేకుండా బస్సు ఎక్కుతారండి. సార్ నేను చాలా మంచోడు సార్, దయచేసి టికెట్ తీసుకోకండి అంటే ఒప్పుకుంటాడా? చాలా పేదలు సార్ అంటే ఒప్పుకుంటాడా? నీ కాలు మొత్తం సార్ అంటే ఒప్పుకుంటాడా? అక్కడ నడవదు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పరలోకం పోవాలని కూడా టికెట్ తీసుకోవాలి. హల్లెలూయా. ఏం తీసుకోవాలి? ఇప్పుడు భూమి మీద చచ్చిపోయినా మరణిస్తున్న ప్రతి మనిషి టికెట్ తీసుకోవాలంటే మరణమే టికెట్. హల్లెలూయా. ఇక్కడ నుంచి వేరే లోకం వాళ్ళ రెండు లోకాలు ఉన్నాయి. ఒక అగ్నిగుండం ఉంది, పాతాళము అగ్నిగుండం లోకం నరకం అనే లోకం ఉంది, అలాగే పరలోకం కూడా ఉంది. పరలోకం మరణం ఉండదు, ఎన్నడూ మరణము, దుఃఖము, బాధ, రోగాలు ఏముండదు. మనం దేవునిలాగా యుగ యుగాలు బతుకుతాం. హల్లెలూయా. 8 లక్షల సంవత్సరాలు గడిచిన నీకు చావు ఉండదు పరలోకంలో. నీకు కాలు నొప్పి, తల నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పులు ఉన్నాయి, నొప్పులు ఏముండవు. హల్లెలూయా. బాధలు ఉండదు, రోగులు ఉండదు. హల్లెలూయా. ఆ మహిమ లోకం ఒకటి ఉన్నది, అలాగే నరకం ఉంది. చచ్చిపోయిన మనిషి నరకానికి పోవాలి, లేకపోతే పరలోకం వాళ్ళు రెండు ఆప్షన్. హల్లెలూయా. ఎవరైతే నిజమైన దేవుని నమ్ముకుంటారో, తెలుసుకుంటారో, ఆయన అనుసరిస్తారో, కనుక్కుంటారో వాళ్ళు ఎక్కడ పోతారు? జీవానికి, నిత్య జీవానికి, పరలోకానికి పోతారు. నిజమైన దేవుని తెలుసుకోకుండా వాళ్ళు చచ్చిపోతే చక్కగా ఎక్కడ పోతారు? అంటే ఇప్పుడు నరకం అనేది వేరే లోకంలో ఉంది, పరలోకం వేరే లోకంలో ఉంది. ఈ వేరే లోకంలో మనం చేయాలనే టికెట్ తీసుకోవాలి, మరణం అనే టికెట్ తీసుకోవాలి. అలాగే చచ్చిపోతేనే కానీ ఎక్కడికి రాదు. దేవుని దగ్గర రావాలని టికెట్ తీసుకోవాల్సింది, మనం చచ్చిపోవాల్సిందే. దేవుని నరకం పోవాలంటే ఏం కావాలి నీకు? ఎందుకంటే ఈ లోకంలో కాదు నరకం, అది వేరే లోకం ఉంది. అలాగే దేవునికి మహిమ కలుగుగా. అలాగే కాబట్టి ఎవరు టికెట్ ఎక్కడ తీసుకొని ఎక్కడ పోతారో వాళ్ళ ఇష్టం. దేవునికి మహిమ కలుగుగా. అలాగే అందుకే నరకం కావాలన్నా, పరలోకం కావాలన్నా కోరుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తాను. అలాగే ఏ టికెట్ తీసుకుంటారు? మీరు హైదరాబాద్ టికెట్ తీసుకుంటే హైదరాబాద్ పోతాం, బీదర్ టికెట్ తీసుకుంటే బీదర్ పోతాం, బొంబాయి టికెట్ తీసుకుంటే, అమెరికా టికెట్ తీసుకుంటే, పరలోకం టికెట్ తీసుకోవాలంటే పరలోకం. ఇది ఇష్టం అది. అలాగే దేవుడు ఎవరు బలవంతంగా చేయడు. కానీ అరే నువ్వు నరకం టికెట్ తీసుకుంటే అక్కడ బాధపడతారా? అక్కడ మరణం ఏదైనా ఉంటుంది, కానీ అక్కడ పోకంటాడు దేవుడు. కాదు 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 అంత అవుతుంది, అంత డూప్లికేట్ అంత అంటాడు. సరే అన్ని చేసినాం, పోవు. మరి ఆడపోయినాక తెలుసు. అలాగే ఆడపోయినాక తెలుసుకున్నాక మనం నమ్ముకుంటా సార్ అంటే ఛాన్స్ ఉంటుందా? ఉంటుందా చెప్పండి? ఆడపోయినాక మళ్ళీ వచ్చి ఉండరు. అలాగే బొంబాయి పోతే మళ్ళీ తిరిగి రావచ్చు, కానీ నరకమైన పరలోకం ద్వారా మళ్ళీ వచ్చే అవకాశం. ఒకసారి టికెట్ తీసుకొని పర్మనెంట్ టికెట్ కాదు. అలాగే టికెట్ అది పర్మనెంట్ మాట. అలాగే గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మనం చనిపోతే మళ్ళా మనం రావడం కుదరదు. చనిపోక ముందే నిజమైన దేవుని తెలుసుకునే అవకాశం ఉంది. ఆ నిజమైన దేవుడే యేసు ప్రభువు. దేవునికి మహిమ కలుగుగా.
ఆ సృష్టికర్త యేసు ప్రభు నీ పాపల కొరకు నా పాపల కొరకు శిక్ష భరించి నీ పాపాలు మా పాపాలు కడగడానికి రక్తం కారించిన దేవుడు యేసయ్య, మరణను గెలిచిన వాడు యేసయ్య. హల్లెలూయా. ఆ యేసునందు విశ్వాసం నుంచి ఎన్నడూ చనిపోవడు. చనిపోక ముందే ఆ నిజమైన దేవుని నమ్ముకొని నీ యేసు రక్తంతో నీ పాపం కనుక్కొని నువ్వు మరణిస్తే నీకు ఏముండదు? పరలోక రాజ్యం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువును నమ్మకపోతే నిత్య నరకం ఉంటుంది. కాబట్టి చనిపోక ముందే మనకు అవకాశం ఉంది, కానీ అలాగే మనకు చనిపోయిన తర్వాత అవకాశము ఎదుర్కోవడానికి మారడానికి అవకాశము. ఈ లోకంలో టికెట్ తీసుకుంటే మన అమెరికా నుంచి మనం రావచ్చు, బొంబాయి నుంచి రావచ్చు, హైదరాబాద్ నుంచి రావచ్చు. లాంగ్ తప్పు టికెట్ తీసుకున్నా సరే హైదరాబాద్ నచ్చలేదురా నాకు మళ్ళీ రావచ్చు, బొంబాయి నచ్చలేదని మళ్ళా రావచ్చు, అమెరికా పోతే నచ్చలేదని మళ్ళా. ఇది పర్మనెంట్ టికెట్. ఇది అలా ఏం టికెట్ మళ్ళీ వచ్చి ఉండదు. అదే మళ్ళీ మరి మాకు అయ్యో నరకం పోయినాక అయ్యో నేను మనం నేర్చుకున్నాం అనుకున్నాను తెలుసుకోలేదని కుదరదు. రుజువు కావాలన్నా ఆధారం కావాలన్నా ఏం కావాలి ఇక్కడ తెలుసుకోవాలి. అల్లే ఒక ఆమె ఊళ్ళో సువార్త ప్రకటిస్తే ఒక ఆమె పెద్ద మనిషి మాట, చాలా పెద్ద మనిషి. ఆమె ఏమంటదంటే నేను చాలా మంది ఇంకా కొన్ని బతుకుదు కదా సార్, నేను చనిపోకముందు బాగా తీసుకుంటా దేవుని అనుకుంటాను. అప్పుడు దాకా కొంచెం తాగి మంచి ఎంజాయ్ చేసి చచ్చిపోతా. ఎంజాయ్ చేస్తాను 4 రోజులు, తర్వాత చనిపోకముందు తర్వాత నేను ఏం చేస్తాను, బాప్తిసం తీసుకొని చక్కగా పొలంలోకి పోతాను కదా. నేను ఆ 10 రోజులు టక్కమని ఎప్పుడు కళ్ళు మూసుకొని తెలుసా అండి? ఇక నేను ఒక సంవత్సరం తర్వాత దేవుని నమ్ముకుందాము, ఒక నెల తర్వాత దేవుని నమ్ముకుందాము అని నేను అనుకున్నాం అనుకో, ఆ నెల వరకు గ్యారంటీ ఉందా? మంచి ఉదాహరణ, ఇప్పుడు ఆంధ్రాలో ఖమ్మంలో చాలా ఇళ్ళు కుటుంబాలే మాయం ఇప్పటిదాకా శవాలలో దొరకడం లేదు. చిన్న చిన్న పిల్లలు ఒక కుటుంబంలో మేము పాస్టర్ గారు తెలిసిన సేవకుని ఫోన్ చేస్తే ఒక కుటుంబంలో 5 మంది 6 మంది మొత్తం సతులు చచ్చిపోయారు. వాళ్ళ శవాలు లేదు, బండ్లు కార్ల కింద భూమి మీద సమాధి చేసినట్టు మొత్తం వరదలు ఎక్కడెక్కడ బురదలు వెళ్ళిపోయింది. ఇప్పటిదాకా అడ్డం కొడుతుంది. మీరు చూడండి, ఇప్పుడు ఆంధ్రలో కానీ ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా వరదలు వచ్చి కొన్ని లక్షల కోట్ల మంది చచ్చిపోయారు. వాళ్ళకు శవాలు దొరకలేదు. వాళ్ళు అనుకున్నారు ఇంకా వాళ్ళు అనుకున్నారు ఇంకా ఆయన నాకు మంచి యవన బలం ఉంది, ఇంకో 5-6 10 సంవత్సరాలు 50 సంవత్సరాలు బతుకుతాను అనుకున్నాడు అంత. కానీ ఈ నెలలో చచ్చిపోతుంది అనుకున్నారా? అనుకున్నారా? మీరు అనుకున్నారా చెప్పండి? రోడ్డు మీద ఆగ్రహం అయింది, అది చచ్చిపోతా అనుకున్నాడు. ఎప్పుడైనా కళలో ఊహించుకుంటాడు. అంటే ఎవరు కూడా ఈరోజు చనిపోతామని ఎవరికీ తెలియదు, సడన్గా మాయమైపు. అందుకంటే మనిషి జీవితం గడ్డితో పోల్చాడు. ఎందుకు పోల్చాడు? సడన్గా పచ్చకుండా సడన్గా ఎండబడితే ఎండిపోతాడు. ఆవిరితో పోల్చాడు దేవుడు. ఎందుకు పోల్చాడు? మన జీవితం ఎలాంటిది? కొద్దిసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిదిరా మన జీవితం అన్నాడు పాడవాడు. కాబట్టి ఆవిరి వంటి లాంటి జీవితము ఎప్పుడు చచ్చిపోతామో ఎప్పుడు ఏమైనా మనకు తెలియనప్పుడు దేవుని నమ్ముకోవడానికి పాపం విడిచిపెట్టడానికి లేట్ చేయొచ్చా? సంవత్సరం తర్వాత దేవుని నమ్ముకుంటా, సంవత్సరం తర్వాత పాపంలో తీసేస్తానే మంచి మారుతాను ఎప్పుడు దాకా గ్యారంటీ ఉందా? ఈ పాపంలో చచ్చిపోతే బాప్తిసం పొందకుండా చనిపోతే నీకు ఏముండదు? పొలం ఉంటుందా? నరకం పోతుంది. వాళ్ళు గుర్తు పెట్టుకోండి. అందుకే బైబిల్ సెలవు వస్తుంది వాక్యం, నేడే రక్షణ దినం. ఏమన్నాడంటే దేవుని నమ్ముకోవడానికి ఈ రోజే నమ్ముకోవాలంటే తప్ప ఇంకా ఇంకో ఆప్షన్ చెప్తాడు దేవుడు. అల్లెలు నువ్వు ఎప్పుడు చనిపోతావో నీకు తెలియదండి. ఎంతోమంది కళ్ళు మూసుకున్నారు, ఎంతోమంది చనిపోతాం. వాళ్ళకి చనిపోతాం వాళ్ళ కళలో కూడా ఉంచుకొని వాళ్ళు కనుక ఏజ్ ఉంది కదా ఇంకా 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు బతుకుతాం అనుకునే సడన్గా మాయమైపోయారు. నీ పరిస్థితి ఏంటిది? లేదా పాపంలో చచ్చిపోతే ఇప్పుడు నువ్వు చచ్చిపోతే నీ పరలోకం ఇస్తాడా? మారు మనసు పొంది పాపమును ఏడ్చి క్షమాపణ పొంది అయ్యా నేను పాపి అని క్షమించుమని పాపాలను విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తిసం పొంది నీ పాపాలు కడిగి నీ కొత్త హృదయం కొత్త మనస్సు అలాగే హృదయంలో దేవుడు వస్తాడు. చనిపోయిన తర్వాత నీకు పరలోకం ఇస్తాడు. అప్పుడు ఎప్పుడు చనిపోయినా కూడా నీకు బాధ లేదు. ఎందుకంటే యేసు రక్తంలో పాపం కట్టుకున్నావు కనుక, నిజంగా దేవుని నమ్ముకున్నావు కనుక. ఎప్పుడు కళ్ళు మూసినా ఎప్పుడు చనిపోయినా ఎక్కడ పోతాం మనం? పరలోకం చేరుతాం. హల్లెలూయా. కాబట్టి ఏదైనా నిర్లక్ష్యం చేయదు లోకంలో. కానీ దేవుని నమ్మడానికి కానీ రక్షణ పొందడానికి కానీ
మనకి ఎప్పుడు కూడా లేట్ చేయొద్దు, నిర్లక్ష్యం చేయదు. గుర్తుపెట్టుకోండి. ఇంకో సంవత్సర పథకం గ్యారంటీ లేదు. హార్ట్ అటాక్ రావచ్చు, గుండె రావచ్చు, ఏదైనా రావచ్చు. గ్యారంటీ ఎవరు గ్యారంటీ లేదు. ఆంధ్రదేవ చర్చిలు కూడా మునిగిపోయినాయి. వాళ్ళు అనుకుంటే చర్చికి ఇచ్చి దేవుడే ఉండదు, దేవుడే కదా. అలా లేదు. నాకు కూడా గ్యారంటీ లేదు. సేవకులు ఎవరికి గ్యారంటీ లేదు. ఉన్న మనం రోజు తొందరగా మనం కొన్ని పాపాలను విడిచిపెట్టి పశ్చాత్తాపడి ఆ ప్రభు రక్తంతో మనం పాపాలు కడుక్కొని బాప్తిసం పొందితే నీ పాపం క్షమిస్తాడు. హృదయంలో దేవుడు వస్తాడు. పరలోకంలో పేరు రాసుకుంటాడు. రేపు చనిపోయిన తర్వాత సరంగా ఎప్పుడు చనిపోయినా, ఎప్పుడు అయ్యనైనా, ఏమైనా ఎక్కడ పోతాం మనం? చక్కగా పరలోకం. హల్లెలూయా. కాబట్టి ఆ నిజమైన దేవుని కనుగొన్నవారు, నమ్ముకున్నవారు, ఆ నిజమైన దేవుడు కాల్చిన రక్తం పాపం కనుక్కున్నవారు జీవాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. నిత్య జీవము పొందుకుంటారు. హల్లెలూయా. మూలవాక్యంలోకి రండి. ఇది రెండవ భాగము గురించి నేను వివరించింది ఇప్పుడు. తను కనుగొన్నవారు ధన్యుడు. దేవునికి జాగ్రత్తగా కనుగొంటే ఆయన మీకు దొరకను. హల్లెలూయా. జాగ్రత్తగా పరిశీలిస్తే నిజమైన దేవుడు తెలుసుకుంటారు. కానీ మనుషులు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకునే ఆశ నీకు. ఆసక్తి తిన్నామా, పనుకున్నామా, సుఖపడినామా, గొడవపడినామా, నిద్రపోయినామా, మళ్ళీ లేచామా, మళ్ళీ తాగినామా, మళ్ళీ పనుకున్నామా, అయిపోయి అదే జీవితం. ఈ జీవితం ఎందుకు? చచ్చిపోయినాక ఎక్కడ పోతున్నాము? నిజమైన దేవుడు ఎవరు? ఎందుకు శాంతి సమాధానం లేదు? హల్లెలూయా. దయచేసి మీరు 9వ అధ్యాయము, యెషయా గ్రంథం 9వ అధ్యాయం ఒక మాట చదివి నేను అక్కడ చదువు. దయచేసి మీరు చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఎలాగనగా మనకు శిశువు పుట్టాడు. యేసుప్రభు గురించి రాయబడింది. యేసుప్రభు మరణ గర్భ శిశువుగా పుట్టాడా? మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన యేసుప్రభు భుజం మీద రాజ్యభారం ఉండును. యేసుప్రభు ఎవరంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఎవరు కదండి యేసుప్రభు? బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. నిత్యుడు తండ్రి. హల్లెలూయా. ఆ నిత్యుడైన ఆది అంతం లేదని. నిత్యం అంటే ప్రారంభం లేదు, ముగింపు అట్లా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. దానికి నిత్యుడు అంటున్నాడు. నిత్యుడు తండ్రి, సమాధానకర్త. ఎవరు చెప్పండి? సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఎక్కడి నుంచి వస్తుంది సమాధానం? హల్లెలూయా. చెప్పు రమేష్ అన్న. హల్లెలూయా. సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? షాపులో కూడా వస్తుందా? డబ్బులు ఇస్తే సమాధానం వస్తుందా? సార్ నాకు పావులు సమాధానమే తప్పైందని ఇస్తారా? ఇస్తాడా? నిద్రపోతే ఇస్తాడ. ఫ్యాన్ అయితే కొంచెం మంచిగా నిద్రపోతుంది. దేవుడికి మొత్తం పోలీస్ ఫ్యాన్ అవుతారు. హల్లెలూయా. పోలీసు కొంతమందికి 30 అవుతున్నారు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, సమాధానకర్త అంటే హృదయంలో సమాధానము యేసుప్రభు ద్వారా కలుగుతుంది. హల్లెలూయా. చాలా మందికి అన్ని భక్తి చేస్తారు, చాలా మంది దేవుని నమ్ముతారు, కానీ హృదయంలో ఏం లేదు, సమాధానం లేదు. ఎందుకంటే నీ సృష్టించిన దేవుడే సమాధానకర్త. ఆయన నీకు సమాధానము ఇస్తాడు. దేవుని దగ్గర సమాధానం. దేవుని నమ్మకం ముందు మేము, దేవుని నమ్మకం ముందు, యేసుప్రభు తెలియక ముందు మేము ఎన్ని మేకలు కోసినామో లెక్కలేదు. అల్లెలు ఎన్ని మేకలు తిన్నామో లెక్కలేదు. కడుపులు ఎన్ని వేల మేకలు తిన్నాం మేము ఇప్పుడు దాకా. అల్లెలు మేక, కోళ్ళు, గీళ్ళు అని తిని 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 మొత్తం ఎన్నోసారి తిన్నా సరే కానీ సమాధానము అల్లెలు. బర్రెకు వస్తే మేకకు వస్తే సమాధానం వస్తుందా? వస్తుందా అండి? ఏ కూర తిన్నా కూడా మా సమాధానము రాదు. సమాధానం ఎట్లా వస్తుంది మరి? నిజమైన యేసుప్రభు ఎవరంటే సమాధానకర్త. హల్లెలూయా. హృదయంలో సమాధానం రావాలంటే యేసుప్రభు హృదయంలో చేర్చుకుంటే సమాధానం ఉంటుంది. ఎన్ని శ్రమలున్నా, కష్టాలైన, బాధల్లో కూడా హృదయంలో ఏముంటుంది? సమాధానం. ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి, హృదయంలో ఏముంటుంది? సమాధానం ఉంటుంది అన్నమాట. ఆ సమాధానం ఇచ్చేవాడు యేసుప్రభు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అలాగే మొదటి మూలవాక్యం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం జాగ్రత్తగా అర్థం చేసి, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. జాగ్రత్తగా నేను పూజిస్తున్నాను. నేను మనము రెండో భాగం, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందనే వాక్యం ఇప్పుడు దాకా ధ్యానించాము. ముక్కకు ఎంత టైం అయింది? హల్లెలూయా. ఇప్పుడు ఇంకో రెండో ముక్క, నన్ను ప్రేమించే వారిని నేను నన్ను ప్రేమించు వారిని నేను
ప్రేమించుచున్నాను అన్నాడు. ఎవరైతే అనే యేసుక్రీస్తును ప్రేమిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తానని అన్నాడు. ఇది ఆయన విశ్వాసం ఉంచిన వారి గురించి వాగ్దానం. ఇది ఎవరి గురించి? ఇది ఆయన విశ్వాసం గురించి, ఆయన నమ్ముకున్న వారి గురించి వాగ్దానం. యేసు ప్రభు నన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తారు. మరి ప్రేమిస్తే ఏం చేస్తారు? మనకు 18వ వచనంలో చూడండి ఏముంది ఆయన దగ్గర. మనం ఏం చేస్తారు? ప్రేమిస్తారు ఐశ్వర్యము, ఘనతయు, స్థిరమైన కలిమి. స్థిరమైన కలిమి అంటే సమృద్ధి మాట, ధనం అన్నమాట. స్థిరమైన కలిమియు అంటే నీకు కలిమి అంటే మనం ఎప్పుడు మనం సమృద్ధిగా కలిగి ఉండడము. ఈ లోక మనకు ఏదైతే అవసరం ఉన్నదో అది స్థిరమైన కలిమి మనకు దేవుడు ఇస్తాడా. నీతియు నా యొద్ద ఉన్నది, మెరిమి బంగారము కంటే అపరంజి కంటే నా వలన కలుగు ఫలము మంచి. దేవుడిచ్చేది వెండి బంగారం కంటే మంచిది. కనుక స్థిరమైన ఇప్పుడు ఉండే ధనము, ఐశ్వర్యము, ఘనత ఎవరి దగ్గర ఉన్నది? ఆయన దగ్గర. నిత్య జీవం ఎవరి దగ్గర ఉంది? సమాధానం ఎవరి దగ్గర ఉంది? ఆయన అన్ని ఆయన దగ్గర ఉన్నాయి. ఎవరికి ఇస్తారు? ఆయన ఆయనకు ప్రేమించు వారికి ఇస్తారు. దేవునికి మహిమ కలుగుతారు. అలాగే ఘనతయు, మహిమయు, ఐశ్వర్యము, స్థిరమైన కలిమియు, నీతియు, పరిశుద్ధత, పవిత్రత, సమాధానం అన్ని ఆయన దగ్గర ఉన్నాయి. అన్ని ఎవరికి ఇస్తాడు? ఆయన ప్రేమించే వారికి ఇస్తాడు. అన్ని ఆయన దగ్గర ఉన్నాయి. ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ నన్ను ప్రేమించే వారికి నేను ప్రేమిస్తా అంటే నన్ను ప్రేమించే వారికి అవన్నీ మీకు ఇస్తానంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గొప్ప ఆశీర్వాదం, నిత్య ఆశీర్వాదం మీకు కావాలంటే అలాగే ఏం చేయాలి? యేసును ప్రేమించాలి. హల్లెలూయా. అది యేసును ప్రేమించడం అంటే ఏమిటో చాలా అర్థం కావట్లేదు. అది ప్రశ్న. ఇప్పుడు ఆయన ప్రేమిస్తే అన్ని ఆశీర్వాదం మనకు ఉన్నాయి. అద్భుతమైన ఆశీర్వాదం ఆయన దగ్గర ఉన్నాయి. ఇద్దమని రెడీగా ఉన్నాడు. ఆయన ఎవరికి ఇస్తాడు? ఆయన ప్రేమించేవారు. హల్లెలూయా. మరి ఆయనకు ప్రేమించేవారంటే ఎవరు? ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు చాలా మంది అన్నిలు కూడా అంటారు. ఇప్పుడు వేరే అన్నిలు కూడా అంటారు. ఒక ఆయన అంటాడు ఫోటో పెట్టుకుంటాడు, అన్ని దేవతను నమ్ముతాడు. వాళ్ళు యేసు ప్రభు నాకు కూడా ఇష్టం అంటాడు. ఏమంటాడు? ఇష్టం అంటాడు. అని యేసే చెప్పిన మాట వినమంటే విన్నాడు. అర్థమైందా? ఇప్పుడు చాలా మంది క్రైస్తవ సమాజం కూడా చాలా ఊళ్ళలో కూడా గ్రామాల్లో పేరు మాత్రం క్రైస్తవుడే, పేరు మాత్రము క్రిస్టియన్. చర్చికి వెళ్తారు, బైబిల్ పట్టుకుంటాడు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, డబ్బులు ఇస్తారు. కానీ నోట్లేమో సాగరు, కడుపులేమో బీరు కొట్టరు, నోట్లేమో బీడి సిగరెట్. మరి అట్లా ఎందుకు ఉన్నాడు క్రైస్తవుడు? మరి నేను కూడా క్రిస్టియన్ నాకు కూడా చాలా వేసే ఇష్టం అంటాడు. అంటే చర్చికి పోయినంత మాత్రం యేసు ప్రభువును ప్రేమించినట్టు కాదు, బైబిల్ పడుకున్నంత మాత్రం యేసు ప్రభు ప్రేమించినట్టు కాదు. యేసు ప్రభు అంత పిచ్చుడు కాదు. హల్లెలూయా. అర్థమైందా? యేసు ప్రభు అంత పిచ్చుడు. మా ఊరు కూడా చేస్తున్నాం. సరే ఎందుకు పోతున్నాం? ప్రతి ఆదివారం పోతాం, పాటలు పాడతాం, అన్ని చేస్తాం, డబ్బులు ఇస్తాం, అన్ని చేస్తాం. కానీ నోట్లో మాత్రం సిగరెట్ ఉంటుంది, వీడు అంతే. కడుపులో మాత్రం బీరు ఉంటుంది, కోటు ఉంటుంది, అన్నీ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది యేసు ప్రభువును ప్రేమించడం అంటే అందరు నాకు ఇష్టమే అంటాడు. ఏమంటాడు? అందరు నా యేసు నాకు ఇష్టం, నాకు ఇష్టం, నాకు ఇష్టం. అన్నిల్లో ఉన్నాడు, ప్రతి ఊర్లో చర్చిలో అందరూ చెప్తారు. కానీ వాళ్ళ బ్రతుకు అంతా కంపు ఉంటుంది. ఏముంటుంది? అంత అపవిత్రత. ఎందుకంటే ఉంటుందండి అంటే యేసు ప్రభు వాళ్ళు ప్రేమించడం లేదు, యేసు ప్రభును ప్రేమించడం లేదు. ఇవి చాలా మనం కూడా అంటాం. కొంతమంది ప్రాణ వ్యక్తికి నాకు చాలా ఇష్టం. ఏమంటాము? నాకు చాలా ఇష్టం రా అంటాం. కానీ ఇష్టం అంటే 1000 రూపాయలు ఇది తీసుకోరా, దగ్గర గొప్పదా తీసుకో. ఒక 10,000 అంటే అప్పుడు అంత పైన అనుకున్నగా ప్రేమిస్తుంది. అంతా డూబే దేనికి మైపోతుంది. మనుషులందరూ అంతా మాయలోకం. అల్లెల్లి ఎవరి మీద ఆధారపడదు, ఎవరు నమ్మదు. ఏదైనా ఒకరిని నమ్ముకోవాలి. అల్లెల్లి ఆయన మీద ఆధారపడేవాడు తండ్రి. అల్లెల్లి మనసు నమ్మినామనుకో, మనసు మీద ఆధారపడినామనుకో, నీ జీవితం ఫెయిల్ ఓడిపోతూనే ఉంటుంది. అల్లెల్లి అందుకే నన్ను నమ్ముకున్న వారు సిగ్గునందులు. అల్లెల్లి దేవుడు నమ్ముకుంటే నీ సిగ్గుపడనే లేదు. ఎంత కఠినమైన పరిస్థితి వచ్చినా
నీకు దేవుడు సాయం చేస్తాడు, కానీ నీకు సిగ్గు మాత్రము పొందండి. కానీ మనుషుల మీద ఆధారపడితే, రాజును నమ్ముకుంటే అలాగే మనము సిగ్గు పొందే అవకాశం ఉంది. కానీ దేవుని నమ్ముకుంటే మాత్రం సిగ్గు పడనీయలేదు. నిజమే. అల్లెలు ఇన్ని రోజులు నేను దాదాపు 10 సంవత్సరాలు సేవ చేస్తున్నాను. నేను సరాసపడి వచ్చినప్పుడు నాకు 2 డ్రెస్సులు. అల్లెలు ఎన్ని డ్రెస్సులు? 2 డ్రెస్సులు. ఆ 2 డ్రెస్సులు ఒక బ్యానర్ పడుకోవడానికి 50 రూపాయలు జేబులో డబ్బులు, అంతే. ఆ డబ్బుతో నేను శాస్త్రం వచ్చాను. రూపాయికి అడిగినాము కానీ డబ్బులు లేదు. ఆ స్థితి నుంచి ఇప్పుడు దాకా దేవుడు అద్భుతాలు చేస్తూ 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 వీడి దాకా తెచ్చాడు. అలాగే అనేక ప్రాంతాలకు 100,000 మంది త్రాగుబోతులు, వ్యభిచారులు, చెడిపోయిన వాళ్ళు, రోగస్తులు, దైవులు, ఎంతో 100,000 మంది అనేక రాష్ట్రాల్లో, అలాగే జిల్లాలలో, అనేక ప్రాంతాల్లో, కర్ణాటక, బీదర్లో, ఇక్కడ అన్ని తిరిగినది సేవలు వాడుకుంటారు. అన్ని వేల మంది ఏం చేశారు? బాగుపడ్డారు. అలాగే కాబట్టి నాకు చాలామంది అడిగారు సేవకులు, మా సంస్థ వస్తే నేను జీతం ఇస్తాను, మంచి గుండెస్తాను, మంచి డెవలప్ అవుతాను అన్నారు. కానీ నేను జీతం కోసం రాలేదు. నా ప్రభు నన్ను ఇస్తే తింటా, లేకపోతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటా. ఇస్తే ఆయన నుంచి తిని వెళ్ళకపోతే ఉపవాసం ప్రార్థన చేస్తాను. ఇస్తే తింటాడు. అలాగే సైకిల్ ఇస్తే సైకిల్ పోతాను, లేకపోతే నడుచుకుంటూ పోతాను. నేను నడుచుకుంటూ చేసిన సేవ. అలాగే నడుచుకుంటూ చేశాను, తర్వాత సైకిల్ మీద చేశాను, తర్వాత ఏమో పాత బైక్ ఇచ్చిండు సిటీ 100 ఆ బైక్ మీద సేవ చేశాను. తర్వాత పాత ఆటో ఇచ్చాడు, తర్వాత కొత్త బైక్ ఇచ్చిన తర్వాత కారు ఇచ్చాడు. అలాగే ఇప్పుడు దేవుడు సిగ్గుపరిచిండా? అవమానపరిచిండా? నాతో ఎంతో మంది కలిశారు, అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని ఎవరు నమ్మను. అలాగే ఎవరి మీద ఆధారపడను. అలాగే ఎందుకంటే మనుషులు ఎప్పుడైనా విడిచిపోతారు. బైబిల్ సెలవిస్తుంది, మనుషులు తల్లి కానీ తండ్రి కానీ విడిచినేమో కానీ యేసయ్య అంటే అర్థమైంది. ఒక తల్లిదండ్రులే, బంధువులే, రక్త సంబంధులే, శత్రువులే అవకాశం ఉంది, గ్యారంటీ లేదు వాళ్ళకి. అలాగే కానీ యేసుని విడువను ఎడవ అని చెప్పిన దేవుడు ఎవరు? యేసయ్య ఒక్కడే. అలాగే ఆయన మీద నమ్ముకొని ఆయన మీద ఆధారపడితే అడుగడుగున్నా ఏమి సిగ్గుపడనియాడు దేవుడు, అవమానపరచనియాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనము ఆ ప్రభువును ప్రేమిస్తున్నామా లేదా ఈరోజు తెలుసుకోవాలి. ఆయన ప్రేమించడం అంటే అర్థం ఏమిటో ఒకే ఒక మాటలో దేవుడు చెప్పేశాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో దేవుని ప్రేమించడం అంటే అర్థమైంది. యేసయ్యనే నాకు ఇష్టము అని అంటే యేసయ్యను ప్రేమించినట్టు కాదు. మీరు చర్చికి వచ్చినంత మాత్రం యేసయ్యను ప్రేమించినట్టు కాదు. దయచేసి చూడండి, ఇక్కడ యేసు ప్రభువును ప్రేమించడము, ఆయనను ప్రేమించగలిగితే ఆయనకి ఇచ్చే ఆశీర్వాదాలను నువ్వు ఊహించిన దానికంటే ఆయనకి ఇస్తాడు. కానీ ఆయనను ప్రేమించాలి కదా. ఆ ప్రభువును ప్రేమించడం అంటే అర్థం ఏమిటో యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో డైరెక్ట్గా ఒకటే మాటలు చెప్పేశాడు దేవుడు. యేసు ప్రభువును దేవుని ప్రేమిస్తున్నావా లేదా? దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏమిటో దేవుడు చెప్పాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చెప్పాలి. దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించడం. ఇది సంగతి. మరి ఆయన ఆజ్ఞను పాటిస్తాం. ఆయన ఆజ్ఞని ఏదో చెప్పాడో ఆ ఆజ్ఞలను పాటించడమే నువ్వు యేసు ప్రభువును ప్రేమించడం. అల్లెలూయా. ఆయన చెప్పిన మాట నేను వినను, కానీ ఆయన దగ్గర నేను మాటలతో ప్రేమిస్తా, ఆయన దగ్గర వస్తా, చర్చిలో కూర్చుంటా, చర్చికి వస్తాను, పాటలు పాడతాను, డబ్బులు ఇస్తాను, కానీ ఆయన ఆజ్ఞను మాత్రం పాటించాను. అంటే దేవుని ప్రేమించడం. అట్లనే చాలా మంది క్రైస్తవులు నరకంలో ఉంటారు. నామకాత క్రైస్తవు, పేరు మాత్రం క్రైస్తవుడు, కానీ దేవుని ఆజ్ఞలను అదో పాటించి అలాంటి నరకంలో ఉంటారు. జాగ్రత్తగా. హల్లెలూయా. ఆ గుంపులో మీరు ఉండొద్దు, మోసపోవద్దు. దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొని ఉంటారు. ఆయన ఆజ్ఞలు ఏంటి చేసేటంటే ఒకసారి ఆయన ఆజ్ఞలు ఏం చెప్తున్నాయన ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక దయచేసి ఆయన ఆజ్ఞలు చెప్తున్నాడు. ఆయన ఆజ్ఞను మనము పాటించాలి. దయచేసి మీరు చూడండి,
గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఆ ఆజ్ఞాలయంలో మనం కొన్ని వచనాలు నేను చదివి వినిపించి నేను ముగిస్తాను. శరీర కార్యములు 5వ అధ్యాయం, గలతీ 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారతము. జారతం అంటే వాయువశ లేని పాపం, పాపము చేయదు, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన. ఏమనండి? విగ్రహారాధన చేయదు. అభిచారము. వ్యభిచారం కాదు ఇక్కడ. అభిచారం అంటే మంత్రాలు అన్నమాట. మంత్రాలు, మాయమాటలు, చిలిక జోషిస్తులు, మంత్రగానులు అన్ని ఈ అభిచారంలో వస్తారన్నమాట. అభిచారం అంటే మంత్రగాలు. ద్వేషములు, మనుషుల మీద, వారి మీద, వీరి మీద ఊరికే ద్వేషం పెట్టుకోవద్దు. కలహములు అంటే గొడవలు. ఏమమ్మా? దేవుడి పిల్లలు గొడవ పెట్టుకోవద్దు. గుర్తు పెట్టుకుని బైబిల్ సెలవిస్తుంది, మనం మేలు చేయడం కంటే మేలు చేసి కీడు అనుభవించడము. ఎదుటి ఏం తప్పు చేయవు, అన్యాయం చేయవు. అన్యాయంగా వాడు తిరుగుతారు, తిరిగితే దానికి నువ్వు సహించడం నీకు మేలు జరుగుతుంది. అలాగే కానీ వాళ్ళు ముఖ్యంగా అన్యాయంగా తిరుగుతారు, నువ్వు కూడా గొడవ పెట్టుకుంటే అది పెద్దగా అవుతుంది. నువ్వు మౌనంగా ఉంటాడు. మీకు ఎవరైనా అన్యాయంగా తిడితే ప్రేమతో వాళ్ళు చెప్పండి, వినకపోతే వదిలేసి ఇంటికి వచ్చేసి మంచి ప్రభావం ఆ వ్యక్తిని క్షమించమని ప్రార్థన చేయండి. రేపు పొద్దున కూడా దేవుడు వాడిని కొట్టకపోతే నాకు పేరు మార్చింది. అలాగే పొద్దున్నే ఇంటికి మళ్ళీ వాళ్ళు చెప్పకుండా పోను చెప్పడదా. అలాగే ఎందుకు? నువ్వు అన్యాయంగా ద్వేషించిన నా కుమారుడు నేను క్షమించమని ప్రార్థన చేసి, ఎంత మంచి మనసు అని దేవుడు ఆయన శిక్షిస్తాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. అదే మా ఊర్లోనే చాలా మంది దేవుడు నమ్మినందుకు ఊరికి తింటున్నారు, బాగా తిట్టారు. తిట్టిన ప్రతి మనిషికి, గాయపరిచే ప్రతి మనిషికి నేను వాళ్ళకి శిక్షించమని ప్రార్థన చేయలేదు. ప్రభువా వాళ్ళకి తెలియదు, నీ గురించి తెలియదు, నాకు తెలుసు. వాళ్ళకి క్షమించు ప్రభువా. ఏం చేయాలి? వాళ్ళ తప్పును క్షమించు, నేను కూడా క్షమించను, నువ్వు క్షమించు నాయన, శిక్షించమని ప్రార్థిస్తాను. ఆ దేవుడు వాళ్ళకి ఏం చేసిందంటే శిక్షించి భయం పుట్టించి మళ్ళా నా దగ్గర గురించి క్షమాపణ ఒప్పుకునేటట్టుగా చేసి, నీ జోలికి రాను, దేవుని జోలికి రామని. మరి క్షమించాలండి. ఏం చేయాలండి? అది మనకు అన్యాయం గాయపరచని ఏమన్నది మనకి ఏం చేయాలి? మనము క్షమించడము నీకు ఆశీర్వాదము. వార్తితో నువ్వు కూడా గొడవ పెట్టుకుంటే నీకు మనం తీయడేమి నీకు ఆశీర్వాదం ఉంటుంది. అలాగే కలహాలు పెట్టుకోతున్నాడు. ఇంకేమన్నాడు? మత్సరములు అని చెడ్డ కళ్ళు. ఏమైనా మత్సరం అంటే చెడ్డ కళ్ళు, దురాశ్రయం అంట. క్రోధములు. క్రోధములు అంటే మన సంపాదన కోపం, దాని క్రోధం అంటారు. అట్లా ఉండొద్దు మనం. కక్షలు పెట్టుకోవద్దు. భేదములు. ఇప్పుడు చాలా భేదాలు ఉన్నాయి. నీ కులం పెద్దది, నా కులం చిన్నది. ఇది కులం లేదు. దేవుని అనుకున్న ఏం లేదు, కులంగా లేదు. అలాగే ఎక్కువ కులం, కొంతమంది సంఘాలలో ఎక్కువ కులం ఉంటే వానికి ఎక్కువ ఘనత, తక్కువ కులం ఉంటే తక్కువ అని కొంతమంది సంఘాలలో ఉండే తక్కువ. అది అలాగే బైబిల్లో అందరూ సమానంగా కులాలు, మతాలు, స్త్రీలు, పురుషులు భేదమేమి లేదు. భేదం చూపోతాం మనం. అవి మతములు, అసూయ పెట్టుకోవద్దు, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాటలు. ఏం చేస్తారు ఇప్పుడు? అల్లరితో కూడిన. చాలా మంది మనలో కూడా క్రిస్మస్ రోజు ఏం చేశారు? డీజే సాంగ్ పెట్టుకుంటారు మంచిగా. ఏసే పాటలు డీజేగా మార్చేసారు. ఏం చేశారు? సినిమా పాటలాగా మార్చేస్తారు ఏసే పాటలు కూడా. అలాగే అలా డ్యాన్స్ చేస్తారు. అట్లా చేయొద్దు. సినిమా పాటలలాగా మాట్లాడుకొని అందరితో కూడిన ఆట పాటలు. అర్థమైందా? దేవుని సమాధానంగా పవిత్రంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగుతారు. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవాళ్ళు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెబుతున్నాను. ఈ పైన చెప్పిన వీటిని మీరు చేయవాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోనంటే పరలోక రాజ్యానికి రాడు అని స్పష్టంగా చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి 5వ అధ్యాయము. ఈ దేవుడు చెప్పిన ఆజ్ఞలు భారమైనవి చెప్పండి. కష్టమైనది భారమైనవి కావు, కష్టమైనవి కావు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి 5వ అధ్యాయం 3వ వచనం. మీలో జాగ్రత్తమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోబద్ధమే అంటే ధనపేక్ష, డబ్బు పట్ల పిచ్చి, డబ్బు పట్ల భయంకరమైన ప్రేమ, అది కూడా పాపం అంటుంది దేవుడు. అలాంటి పరలోకానికి రాడు. వీటి పేరైనా ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. 4వ వచనం. కానీ 4వ చదువు సార్. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను, మీరు
బూతులైన ఏం మాట్లాడదామా? యేసుప్రభు ఆజ్ఞ ఏంటిది? బూతులు. ఒక హాస్పిటల్లో ఆమె గల్లీలో ఉంది, అక్కడ ఒక ఆమె బూతులు వింటే చక్కెర వచ్చి గిరిగిరి తిరిగి పడిపోతాం. అల్లలి మళ్ళీ ఆమె పరిశుద్ధాత్మ వచ్చినట్టుగా మాట్లాడదు. అదేంటి నాకు అర్థం కాదు. అల్లలి ఊకిన ఊపుతుందా? దేవుడు రాడు ఏమన్నాడు? ఊకినే కొంత ఊగిన ఊపుతుంటారు, కొంత దేవుడు రాడు. పరిశుద్ధంగా మనిషి మంచి గట్టి ఉంటాడు, మంచి పైతలు ఉంటాడు, కానీ దేవుని ఆత్మ ఉంటే పాపం చేస్తాడు. నోరు తెలిస్తే బూతులు. రోడ్డు మీద వస్తే మొత్తం మైకులో వస్తుంది గల్లి అంతా బూతులే. అలాంటి వాళ్ళు చూస్తే దేవుని నమ్ముకుంటారండి? ఎవరు నమ్ముకుంటారా? దేవుని ఆజ్ఞ ఏంటిది? మీరు బూతులు. ఇంకేమన్నాడు? పోకిరి మాట అయినను సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు. సరస్వక్తులు అంటే లోకపరంగా ఒకరొకరు ఏమంటారు దానికి? చాలాసార్లు వన్యతో కొంతమంది లోకపరంగా సరస్వక్తులు అట్లాంటి మాట్లాడదు మనం. అలాగే చాలా పవిత్రంగా ఉండాలి. అలాంటి మాటలు మనం ఉచ్చరించొద్దు. ఇవి మీకు తగవు అన్నాడు. ఏమన్నాడు? ఇవి మీకు తగవు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే ఎఫెసీ 4:25 ఇంకో ఆజ్ఞ చెప్పాడు. మనము ఒకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమానుట మానే ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి. ఏమన్నాడండి? అబద్ధాలు రైతులు అబద్ధాలు మాట్లాడదు. ఏం చెప్పాలి? పొరుగువారికి ఏం చెప్పాలండి? చూడండి, ఇప్పుడు కొలస్సీ రాసిన పత్రిక 3:9 2 సార్లు చెప్పాడు దేవుడు అబద్ధం ఆడతాడు. కొలస్సీ 3:9 కొలస్సీలకు రాసిన పత్రిక 3:9 ఒకరితో ఒకడు ఎనిమిదవ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నింటినీ విసరించారు. మళ్ళీ 2 సార్లు చెప్పాడు పౌలు. 2 పత్రికలు 2 సార్లు బూతులు మాట్లాడతాడు. ఇంకేమన్నాడు? మీ నోట బూతులు అని వీటిని విసర్జించండి. ఒకరితో ఒకటి అబద్ధం ఆడాలి అన్నాడు దేవుడు. ఏమన్నాడు? గట్ట చెప్పండి. వీళ్ళు లేదు అమ్ము అంటారు కదా, తప్పు చెప్పిన అమ్ము అంటారు, అమ్ము అంటారు. అదే ఒకరితో ఒకటి ఏం చెప్పాలి? అబద్ధం ఆడతారు. దేవునికి మహిమ. అలే అబద్ధం ఆడము దేవునికి ఇష్టం. యథార్థంగా మాట్లాడారు. అలే కాబట్టి అలాగే ప్రకటన గ్రంథంలో 20 అధ్యాయము ప్రకటన గ్రంథం 21 ఏం చదవండి ఒకసారి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులు, విగ్రహార్థికులు, అబద్ధికులందరూ అగ్నిగంధకంలో గుండంలో పాల్పొందుతారు. ఇది 2వ మరణం. అగ్నిగుండంలో పోతారు. లిస్ట్ చెప్పాడు. అల్లెలిగా ఇక్కడ విగ్రహార్థన అనే మాట చాలా విషయాలు చెప్పాడు. మంత్రగాలు ఎక్కడ పోతారు? మాంత్రికులు ఎక్కడ పోతారు? బాధపడాలి. మాంత్రికులు మీరు చేస్తే వాళ్ళ దగ్గర పోతారు. దేనికి ఇస్తారు? అల్లెలి విగ్రహార్థికులు అందరూ ఎక్కడ పోతారమ్మా? ఎక్కడ పోతారు? మీ అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ క్రైస్తవ సమాజంలో కూడా చాలా మంది విగ్రహార్థన చేస్తారు, తప్పు చేస్తారు. మేరీ మాత విగ్రహం కరెక్ట్ ఏం పేరుది? ముత్యంగి పేద యేసుప్రభు విగ్రహము, అలాగే మరి మేరీ మాత విగ్రహము అలా చేసుకోవడము అది చాలా ఘోరమైన పాపము. ఎందుకంటే దేవుని గురించిన ఏ రూపము కానీ చేసుకోవద్దు, విగ్రహం చేసుకోవద్దు. దేవుడు ఆజ్ఞాపించాడు. నిర్గమకాండ 20 విగ్రహార్థన చేయద్దు. యేసుప్రభు విగ్రహం మొక్కొద్దు. అలాగే మరియమ్మ అసలు మరియమ్మ మొక్కడం ఇది విచిత్రంగా ఉంది. మరియమ్మ కనడానికి వాడబడి అంతే. మరియమ్మ ప్రార్థన చేస్తారు చాలా మంది. ఇక్కడ ముత్యంగిలో చాలా మంది విగ్రహార్థన పూజ చేస్తున్నాడు. కొబ్బరికాయ కొడతాడు ఒకడు. చాలా ఘోరం. ముత్యంగి పెట్టాడు నరకం పోతాడు. గుర్తుపెట్టు. ముత్యంగి పోవడం చాలా ప్రమాదం. తెలియదు. విగ్రహార్థన చేసుకోదన్నాడు. ముత్యంగి పోతే చాలా మంది దయ్యాలు దొరుకుతున్నాయి. అది చాలా మంది పోతే దయ్యం చేసుకున్నట్టు ఉంటాడు. ఇప్పుడు దేవుడు లేడా అక్కడ అంటే జాతర ఉన్నది. అంత ఏమున్నది?
అది ఒక జాతర. విగ్రహం యేసుప్రభు విగ్రహం చేసుకోవాలా? నిర్గమకాండం చదవండి ఒకసారి. విగ్రహారాధన చేయొద్దు. అది యేసుప్రభు విగ్రహం అయినా ఏ విగ్రహం అయినా చేసుకోవద్దన్నాడు దేవుడు. చాలా నిర్గమకాండము 20వ అధ్యాయము అంతా చూడండి ఒకసారి, మీరు చూపెడతాను. బైబిల్లో యేసుప్రభు విగ్రహం కానీ ఏ విగ్రహం కానీ చేసుకోవద్దు, విగ్రహాలు పూజించవద్దు, మొక్కదు, ప్రార్థన ఒక్కటి చేయాలంట దేవుడు. అలాగే ఇక విగ్రహం చేసినాక ప్రార్థన ఎందుకండి? అన్యులకు నీకేం తేడా ఉన్నది? ఆ దేవుడు విగ్రహాలు పడగొట్టిన బైబిల్లో చాలాసార్లు. పాత నిబంధన విగ్రహం వేసి వాళ్ళు పడగొట్టుమని దేవుడు చెప్పాడు. కానీ ఈ విగ్రహం చేస్తూ విగ్రహార్థన చేపిస్తూ చాలా మంది అజ్ఞానంగా చేస్తూ దయచేసి తప్పుది, అబద్ధము, మీరు మోసపోతారు, దేవుడు అసహించుకుంటాడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చూడండి, చదువు జాగ్రత్త. పైన ఆకాశమందే గాని, ఏమన్నాడు? పైన ఆకాశమందే గాని క్రింది భూమి అందే గాని భూమి కింద నీళ్ళందే గాని ఉండు దేని రూపం అయినను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు, వాటిని సాగిలపడకూడదు, వాటిని పూజించకూడదు. ఇది చాలా సార్లు చెప్పి ఒకసారి కాదు, ఎన్నిసార్లు దేవుడు విగ్రహారాధన చేయదు, విగ్రహారాధన చేయదు. యేసుప్రభు విగ్రహం లేకపోతే బతకలేవా? యేసుప్రభు ఫోటో ఉందా? ఉన్నా చెప్పండి. యేసుప్రభు కెమెరా లేవు, ఫోటో ఏదో టెంపరీ సినిమా తీయడానికి ఏదో బొమ్మ గీసాడు తప్ప యేసుప్రభు మొగ ఎవరు చూడలేదు ఇప్పుడు దాకా. అదే దేవుడు డైరెక్ట్ చేసిన తప్ప యేసుప్రభు కాలంలో ఫోటోలు లేవు, ఏంటి ఇలా ఉంటాడనే అంతే, ఓ అంతే. అదే యేసుప్రభు కానీ ఎవరు కానీ విగ్రహము చేసుకునకూడదు. అలాగే ఆకాశమందే కానీ భూమి కానీ దేని రూపము చేసుకో. మరియమ్మకు పాపము, వాళ్ళు ఏమంటారు, మరియమ్మ అంత గొప్ప దేవుని కన్నదంట. మరియమ్మ గొప్పదా? మరియమ్మ తన శక్తి చేత కన్నదా? దేవుడు తన ఆత్మ చేత గర్భమును ఆశీర్వదించాడు. వాడుకున్నాడు, ఆమె చచ్చిపోయింది అంతే. ఆమె కూడా ఏం చేసింది? లాస్ట్ నా ప్రభువా అని చెప్పి చేశారు. ఏం చెప్పింది? ఆమె కూడా యేసుప్రభు దేవుడు అని చెప్తే, పిచ్చిదాన్ని నీకేం తెలుసు మరియమ్మ, అసలు నువ్వే దేవతని వీళ్ళు పూజిస్తున్నాడు. ముత్యం ఏం చేస్తావు? చూసినా మేరీ మాతం పోతుంది, నరకని పోతుంది. జాగ్రత్త, మేరీ మాతం పోతుందండి. అంటే మీకు తెలియదు పాపం, జోక్ కాదు, చాలా సీరియస్ మ్యాటర్ ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ విగ్రహారాధన దేవుడు ఏమన్నాడు? విగ్రహార్థన ఎక్కడ పోతాడు? విగ్రహార్థన అనగానే దేని రూపము చేసుకోదని బైబిల్లో ఉంది. దేవుని మాట వినాలి. అలాగే పబ్లిక్ పోతున్నా మనం పోదు, గుంపులు పోదు. అందుకే సత్యవాక్యం తెలుసుకోవాలి. సత్యవాక్యం తెలియకుండా అబద్ధం నమ్మి అబద్ధం పోతే మనం ఉన్న దయాలు పోదు, ఇంకా కొత్త దయాలు వస్తాయి. అలాగే క్రైస్తవులకు సత్యవాక్యం తెలియదు కాబట్టి దయలు పడుతున్నాయి. సత్యవాక్యం తెలుసుకుంటే ఉన్న దయలన్నీ కూడా ఆటోమేటిక్గా సత్య నమ్మకం వెళ్ళిపోతుంది. దేనికి మహిమ కలుగుతుంది. అలాగే కాబట్టి విగ్రహార్థన చేయడం తప్పు. యేసుప్రభు విగ్రహం చేసుకో, ఆయన విగ్రహం పూజించొద్దు. అలాగే మరియమ్మ కానీ ఏది చేసుకోవద్దు. అలాగే ఓన్లీ మనం ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? అదే సత్యం. అలాగే దేని రూపం చేసుకుంటే దేవుని ఆజ్ఞ అతిక్రమించినది పాపము. విగ్రహార్థన చేసిన వాళ్ళు ఎక్కడ పోతారు? అగ్నిగుండంలో పోతారు. కాబట్టి అది మనం చేయదు, తప్పు అది. కనుక దేవుని ప్రేమించే వారికి ఆయన ఘనతయు, ఐశ్వర్యము, స్థిరమైన కొరిమి, అలాగే అమూల్యమైన ఆశీర్వాదము మన కొరకు ఉంచి ఉన్నాడన్న. ఎవరికి ఇస్తాడు ఆయన ఆశీర్వాదము? దేవుని ప్రేమించేవాడు. దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటిది? పాడని దేవుని ప్రేమించడం కాదు, చచ్చిపోవడం కాదు. మంచిదే, చేయాలి, చేయకూడదని కాదు. కానీ ఆయన ఆజ్ఞలు పాటిస్తూ మనం దేవుని శుద్ధించాలి. ఆయన ఆజ్ఞలు పాటిస్తూ మనం దేవుని కానుకోవాలి. ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ప్రభువును మనం శుద్ధించాలి, ఆరాధించాలి. అప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది. అలాగే కాబట్టి ఆజ్ఞలు పాటించరు. అలాగే దేవుని నోటితో మాత్రం యేసయ్య గొప్ప దేవుడు, నా దేవుడు, యేసయ్య నాకు ఇష్టం అని చెప్తే మన ఆశీర్వాదము. కనుక దేవుని బిడ్డలారా, ఈ సత్యం మనకు తెలియదు. మనందరూ కూడా మనము ప్రభువును ప్రేమించాలి. ఏం ప్రేమించాలండి? ఎంత ప్రేమించాలి? మనం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి. బైబిల్ సెలవిస్తుంది. అలాగే సమయం అయిపోయింది కదా ముగిస్తుంది. అందరూ మనం ప్రభువుని ప్రేమిస్తే నీకు విస్తారమైన ఆశీర్వాదం నీకు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగుతుంది కాక. ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనుట, ఆయనను ప్రేమించడం. బైబిల్ చదువు, వాక్యం వేడు, దేవుడు ఆజ్ఞను గైకొనవు, దేవుడు నిన్ను అలాగే గొప్పగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించను కాక. ప్రార్థన చేద్దాం.